దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచయ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామంలో శుభములండి. నేటి సజీవ వాక్కు 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనమండి. నీ సహాయము చేత నేను సైన్యములను జయించును. నీ సహాయము చేత, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. భక్తుడు అంటున్నాడు, నీ సహాయం చేత, నీ దీవెన చేత, నీ ఆశీర్వాదం చేత, నీ కృప చేత, ఇదిగో ప్రభువా, సైన్యాన్ని, నాకు ఎదురవుతున్న పోరాటాలను, నా ఎదురుగా వచ్చినటువంటి ఈ యొక్క సైనికులతో పోరాడే ఆ పోరాటంలో నేను విజయం సాధిస్తాను ప్రభు అని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన శక్తి ఏ పాటిది, జ్ఞానం ఏ పాటిదండి. అయితే దేవుని సహాయం చేత మనము దేనైనా జయించవచ్చని ఈరోజు ఈ భక్తుని ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ముందున్న ఆ ప్రతికూల పరిస్థితులను ప్రభువా జయించే నైనా శక్తిని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా విడిపించి వారికి దాంట్లో నుంచి దాటే శక్తిని కూడా మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమాధానంతో నింపునుగాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.